ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్. ఈఎన్సీ అనిల్ కుమార్, ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. చంద్రఘోష్ కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ మురళీధర్ కూడా హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు కొనసాగుతోంది. నేటి నుంచి పలువురిని ప్రశ్నించనున్నారు జస్టిస్ పినాకి చంద్రఘోష్. కాళేశ్వరం బ్యారేజ్కు సంబంధించి ముగ్గురు ఈఈలు కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఇవాళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తిరుపతిరావు, ఓంకార్ సింగ్, యాదగిరిని ప్రశ్నించనుంది కమిషన్. ప్లాంటింగ్ డిజైన్, నిర్మాణంపై పలు అంశాలపై విచారణ చేయనున్నారు. నిర్మాణ సమయంలో కన్స్ట్రక్షన్ ఏజెన్సీలు, ఇరిగేషన్ శాఖకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్. ఈఎన్సీ అనిల్ కుమార్, ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పియర్స్ కుంగుబాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈరోజు బీఆర్కే భవన్లో పూర్తి స్థాయి దర్యాప్తు చేయడానికి దర్యాప్తు అయితే ప్రారంభించింది. నిన్నటి వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ ఉన్న లోటుపాట్లను అదేవిధంగా కొన్ని అంశాలను స్టడీ చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఈరోజు బీఆర్కే భవన్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. సమీక్షా సమావేశంతో పాటుగా గతంలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అందులో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఉన్నతాధికారులు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారందరినీ కూడా కమిషన్ ముందుకు రావాలని చెప్పేసి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగానే ఈరోజు మాజీ ఈఎన్సీ మురళీధర్తో పాటుగా ఈఈలు, అదేవిధంగా ఎస్సీలు, మిగతా ఉన్నతాధికారులు, ఇంజనీర్లు కూడా ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ముందుకు హాజరయ్యారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అప్పుడు ఉన్న ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో నిర్మాణం చేసిన ఏజెన్సీలను కూడా రమ్మని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. వారితో కూడా ప్రత్యేకంగా సమావేశం కావాలని చెప్పేసి అయితే పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించింది. ముందుగా ఉన్నతాధికారులతో సమావేశమై ఇటు క్షేత్రస్థాయిలో వారు తెలుసుకున్న వివరాలను, అదేవిధంగా ఇటు ఉన్నతాధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ ఇంజనీర్లు ఇస్తున్న సమాచారం రెండింటినీ కూడా క్రోడీకరించుకొని ఒక నివేదికను తయారు చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఈ నెల 30వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనికి సంబంధించిన ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే గడిచిన దాదాపుగా 70 రోజులు